నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత ఎలక్షన్ కమిషన్ కి ఇద్దరు కొత్త కమిషనర్లు నియమితులు కానున్నారు. భారత ఎన్నికల సంఘంలో గత నెలలో ఎన్నికల కమిషనర్ గా పనిచేస్తున్న అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. మరో కమిషనర్ గా పనిచేస్తున్న అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. దీంతో భారత ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కరే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఎన్నికల కమిషనర్ల నియామకం చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. సిఈసితో పాటు ఎన్నికల కమిషనర్లను నియమిస్తేనే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను జారీ చేసే అవకాశం ఉంటుంది. దీంతో ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన హైపవర్డ్ కమిటీ సమావేశం నిన్న ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో జరిగిన హైపవర్డ్ కమిటీ సమావేశంలో ఎలక్షన్ కమిషనర్లుగా విశ్రాంత ఐఏఎస్ అధికారులైన జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధును ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన హైపవర్డ్ కమిటీలో సభ్యులైన లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని 3 సభ్యుల ఉన్నత స్థాయి సెలక్షన్ బోర్డు హైపవర్డ్ కమిటీ గురువారం ఉదయం సమావేశమైంది. కమిటీ సభ్యులలో ఒకరైన అధీర్ రంజన్ చౌదరి ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. బుధవారం రాత్రి పరిశీలన కోసం తనకు 200 పేర్లు ఇచ్చారని ఆయన తెలిపారు. సమావేశానికి ముందు 6గురితో కూడిన షార్ట్ లిస్ట్ పేర్లను తనకు ఇచ్చారని, మెజారిటీ వారికి ఉంది కాబట్టి వారు తమకు కావలసిన అభ్యర్థులను ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సింది. కొత్తగా ఎన్నికల కమిషనర్లుగా ఎంపికైన వారు బాధ్యతలు తీసుకున్న అనంతరం సిఈసి రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసే అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండి 2 రోజుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తగా ఎంపికైన ఎలక్షన్ కమిషనర్లు ఇద్దరూ కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు. 1988 బ్యాచ్కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్లు. జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సంధు 1988 బ్యాచ్కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు. పంజాబ్కు చెందిన సుఖ్బీర్ సంధు ఉత్తరాఖండ్ ఐఏఎస్ క్యాడర్కు చెందినవారు. సంధు గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్తో సహా పలు కీలక ప్రభుత్వ పదవులను చేపట్టారు. జ్ఞానేష్ కుమార్ కేరళ క్యాడర్కు చెందినవారు. జ్ఞానేష్ కుమార్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు అమిత్ షా నేతృత్వంలోని సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.